హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి నిన్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో భాగంగా మనం ఆ షార్ట్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సో తర్వాత వాటి యొక్క శాలరీ అనేది ఎలా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ద సెలెక్షన్ అనేది ఎలా ఉంటుంది, సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇక్కడ మనకి ఈ వీడియోలో భాగంగా డెసిగ్నేషన్ ఏంటనేది తెలుసుకుంటాం. ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ షార్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు, తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏ విధంగా ఉంటుంది, తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకు నిన్న అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా మనకి ఇక్కడ టెక్నికల్, నాన్ టెక్నికల్, పాపులర్ కేటగిరీస్కి సంబంధించి జోనల్ వైజ్గా కూడాను మనకి ఇక్కడ పోస్టులు అనేవి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇందులో మనకి 5,800 వేకెన్సీస్ అనేవి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించి, అదేవిధంగా 3,058 వేకెన్సీస్ అనేవి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 8,000+ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ఇక్కడ చూసినట్లయితే సో టోటల్గా ఇవి మనకి గ్రాడ్యుయేట్ విభాగానికి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ విభాగంలో స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, తర్వాత జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ విధంగా అయితే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి పోస్టులు అనేవి ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ వారి యొక్క పే స్కేల్ అనేది కూడాను మెన్షన్ చేశారు. సో టోటల్గా ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించి 5,817 పోస్టులు అనేవి రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఇది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఉన్నటువంటి నోటిఫికేషన్. దీని తర్వాత ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్లో ఏ పోస్టులు వస్తాయంటే ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు అనేవి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కిందకైతే ఈ పోస్టులు అనేవి వస్తాయి. సో ఇక్కడ వీళ్ళ యొక్క పే స్కేల్ అనేది కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. ఇందులో టోటల్గా 3,058 పోస్టులకు గాను ఈ యొక్క ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించి, అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి టోటల్గా 8,000+ ఉద్యోగాలు అనేవి రిలీజ్ కావడం జరిగింది. మనకి ఎగ్జామ్ కూడాను త్వరలోనే రాబోతుంది. I repeat, మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కూడాను తొందరగానే కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన ప్రకారమే మనకి ఎవ్రీ ఇయర్ అనేది క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఈ విషయం అనేది చెప్తున్నాను. సో ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు కూడా ప్రిపరేషన్ ఇప్పటికిప్పుడు స్టార్ట్ చేయండి. సో వితిన్ 2-3 మంత్స్లోనే మనకి ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అభ్యర్థులు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినా కానీ వాళ్ళు ఈజీగా స్మార్ట్ వర్క్ తోటి ఎలాగ ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేది కూడాను నేను మన ఛానల్లో వీడియో అనేది చేసి పోస్ట్ చేస్తాను. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఈ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఒకసారి చూద్దాము. సో ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రావడం జరిగింది. టోటల్గా 8,875 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఇందులో మనకి గ్రాడ్యుయేట్, అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో నేను మీకు ఆల్రెడీ అవి మెన్షన్ చేశాను. ఇందులో గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేసరికి ఎవరెవరికంటే స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సో మీకు ఇందాక చెప్పాను కదా, సో ఆ విధంగా అయితే పోస్టులు ఉంటాయి అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే 12th పాస్, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అని ఏవైతే నేను పోస్టులు మెన్షన్ చేశానో వాటికి కంపల్సరీగా మీకు గ్రాడ్యుయేషన్ అనేది కావాలి. ఏదైతే ఎన్టీపీసీ నాన్ గ్రాడ్యుయేట్, మనకి అండర్ గ్రాడ్యుయేట్ అని మీకు చెప్పాను, సో వాళ్ళకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా కేటగిరీ వైజ్గా వాళ్ళకి వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలన్నమాట బేస్డ్ ఆన్ పోస్ట్. సో దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే వీళ్ళకి 18 నుంచి 36 ఇయర్స్ ఉండాలి. ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయో వాటికి మాత్రం 18 నుంచి 33 ఇయర్స్ మధ్యలో అనేది ఉండాలన్నమాట. గ్రాడ్యుయేట్ పోస్టులకి 18 నుంచి 36 ఇయర్స్ మధ్యలో అనేది ఉండాలి. వీటి యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది CBT 1, CBT 2, ఎక్కడైతే ఏ పోస్ట్కి అయితే కొన్ని టెక్నికల్ పోస్టులు ఉంటాయి కాబట్టి వాటికి టైపింగ్ టెస్ట్, అదేవిధంగా
స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కంప్లీట్ ఇది ఆన్లైన్లోనే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వన్స్ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిన తర్వాత కూడాను ఆ అప్లికేషన్ లింక్ అనేది కూడాను నేను మీకు అప్డేట్ చేసి మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి పోస్టులు అనేవి నేను మీకు ఇందాక చెప్పేశాను. సో ఈ పోస్టులకు మాత్రం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఏవైతే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయో వాటికి కంపల్సరీగా గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ అనేది ఏ స్ట్రీమ్లో అయినా మీరు కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుందో దానికి మాత్రం 12th class from a recognized university, typing proficiency in Hindi or English on computer. సో టైపింగ్ ప్రొఫిషియన్సీ ఏదైతే మనకి టైపిస్ట్ ఉంటారో అదే విధంగా వాళ్ళకి సంబంధించి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారనమాట. 12th క్లాస్తో పాటు ప్రొఫిషియన్సీ అనేది టైపింగ్ టెస్ట్లో వీళ్ళకి ప్రొఫిషియన్సీ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా అయితే వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. దీని తర్వాత ఈ యొక్క ఏజ్ లిమిట్ కూడా నేను మీకు ఇందాక చెప్పాను. ఏదైతే గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుందో వాళ్ళకి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య అనేది ఉండాలి. తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే పోస్టులు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 18 నుంచి 33 సంవత్సరాలు అనేది ఉండాలన్నమాట. సో ఇది గ్రాడ్యుయేట్ ఏజ్ లిమిట్ అనేది ఈ విధంగా ఉంది. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి కూడాను ఏజ్ లిమిట్ అనేది ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇందులో మనకి కొన్ని పోస్టులను బట్టి సెలెక్షన్ ప్రాసెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ పోస్టులు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం క్లియర్గా. ఏదైతే గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంటుందో ఆ పోస్టుకి సంబంధించి CBT1, CBT2 అనేది కండక్ట్ చేస్తారు. అంటే 2 స్టేజెస్లో మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ యొక్క పోస్టుకి సంబంధించి. అదేవిధంగా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుకి చూసినట్లయితే ఇందులో CBT1, CBT2 టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను మీకు ఇందాక చెప్పాను కదా, అంటే కొన్ని పోస్టులను పట్టేసేసి అక్కడ మనకి టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తా అన్నారు. సో అవన్నీ కూడా నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. దీని తర్వాత జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు చూసినట్లయితే ఇందులో CBT1, CBT2 అదేవిధంగా టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అదేవిధంగా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ విషయానికి వస్తే ఇందులో కూడాను CBT1, CBT2 అనేది కండక్ట్ చేస్తారు. నౌ కమింగ్ టు ద స్టేషన్ మాస్టర్ విషయానికి వస్తే CBT1, CBT2, CBAT అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది వీళ్ళకి ఎక్స్ట్రాగా అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. అంటే ఏ పోస్టులకు సంబంధించి CBT1 ఉంటుంది, CBT1 అనేది అన్ని పోస్టులకి కామను, CBT2 కూడాను అన్ని పోస్టులకి కామనే. బట్ ఏదైతే CBT2 తర్వాత స్కిల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అవి కొన్ని పోస్టులకు మాత్రమే ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మిగతా అన్ని పోస్టులకు మాత్రము CBT1 కామన్, CBT2 అనేది కామన్గా ఉంటుంది. సో అభ్యర్థులు అది గమనించాలి. దీని తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ కూడాను అన్ని పోస్టులకి ఏదైతే క్లర్క్ కమ్ టైపిస్టు, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి సంబంధించి పోస్టులు చూసినట్లయితే ఏవైతే అన్నిటికీ కూడాను CBT1, CBT2 అనేది కామన్గా ఉంది. సో ఏవైతే ఇక్కడ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయో వాటికి మాత్రమే టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఎక్స్ట్రాగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది జస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్లో మాత్రమే ఉంటుంది. సో మీ అభ్యర్థులు ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ కాబట్టి మీరు డైలీ ప్రాక్టీస్ చేసినా కానీ మీరు ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. సో ఈ విధంగా అయితే గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క పోస్టుల యొక్క సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది. అందులో టైపిస్ట్ అంటే స్పెషల్గా టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో వాటికి సంబంధించినటువంటి ఎక్స్ట్రాగా మనకి ఏమేమి టెస్టులు ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ చూసాము. అదేవిధంగా మనకి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు కూడాను ఏ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందనేది కూడా చూసాము. సో క్లియర్. దీని తర్వాత ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందో కూడా మనం చూద్దాము. ఇందులో CBT1 విషయానికి వస్తే ఇందులో భాగంగా జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 40 క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్కి సంబంధించి 30 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో టోటల్గా 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి, 100 మార్క్స్ అనేవి కూడా
కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏవైతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయో సేమ్ అవే మార్క్స్ అనేవి కూడాను మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయో అన్ని మార్క్స్ అనమాట. సో అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో అది కూడా మీరు గమనించాలి. టైం వచ్చేసరికి 90 మినిట్స్, అంటే 100 క్వశ్చన్స్ అనేది మనం 90 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి స్పీడ్గా అనేది యాక్యురసీ ప్లస్ స్పీడ్తో మనం ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సో 100 క్వశ్చన్స్ 90 మినిట్స్లో మీరు ఈ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సో దీని తర్వాత CBT2 విషయానికి వస్తే, ఎందుకంటే ఈ CBT1 CBT2 అనేది అన్ని పోస్టులకి కామన్గా ఉంది. ఏదైతే టైపిస్ట్ పోస్టులు ఉన్నాయో వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి ఆ స్కిల్ టెస్ట్ అనేది కూడా ఎలా ఉంటుందనేది తర్వాత చూద్దాము. బట్ ఈ CBT1 CBT2 అనేది అన్ని పోస్టులకి కామన్గా ఉంటుంది. ఈ CBT2 ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఇందులో కూడాను జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఈ విధంగా అంటే ప్యాటర్న్ ఏం మారలేదు, సబ్జెక్ట్ ఏం మారలేదు. సో CBT1కి ఏదైతే ఉందో CBT2 కూడా అదే ఉంది. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎన్ని ఇచ్చారు, 100 క్వశ్చన్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఎన్ని ఇచ్చారు, 120 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్కి సంబంధించి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. సో ఇక్కడ కూడాను మనకి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి మనకి 1 మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది అనమాట ఒక్కొక్క క్వశ్చన్కి. సో ఇందులో మనకి టోటల్గా 120 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 120 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది అనమాట. ఇందులో మనకి ఇక్కడ టైం చూడండి, ఇక్కడేమో 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ ఇచ్చారు. పేపర్ 2 విషయానికి వస్తే 120 క్వశ్చన్స్ అనేవి మనం 90 మినిట్స్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకా మనకి స్పీడ్, యాక్యురసీ అనేది టైర్ 2లో అంటే CBT2లో మనం ఎక్కువగా ఇంకా పెర్ఫార్మెన్స్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా CBT1 ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. CBT2 అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది గ్రాడ్యుయేట్ పోస్టులకి అలానే ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు కూడాను ఈ విధంగా అయితే ఎగ్జామ్ అనేది ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎక్స్ట్రాగా స్కిల్ టెస్ట్ అనేది ఏ టైపిస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్? దీని తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించినటువంటి శాలరీ, అదేవిధంగా గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఏవైతే ఉన్నాయంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సంబంధించి మనం శాలరీస్ చూసినట్లయితే వీళ్ళందరికీ కూడా ఇక్కడ లెవెల్ 2 ప్రకారం అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఒక కమర్షియల్ కమ్ టికెట్ అంటే గ్రాడ్యుయేట్ పోస్టులు ఏవైతే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుకు మాత్రం 21,700 లెవెల్ 3 ప్రకారం ఈ యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. మిగతా అన్ని పోస్టులకి వీళ్ళకి స్టార్టింగ్ 19,900 అనేది ఉంటుంది, ప్లస్ అలవెన్సెస్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి సో మీకు అరౌండ్ మీకు 25 అరౌండ్ అలా వస్తుంది అనమాట స్టార్టింగ్ పర్ మంత్ శాలరీ అనేది అన్ని కలుపుకొని. సో ఇది బేసిక్ పే అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. నౌ కమింగ్ టు ద గ్రాడ్యుయేట్ పోస్టుల విషయానికి వస్తే గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, స్టేషన్ మాస్టర్. సో ఈ పోస్టులన్నిటికీ కూడాను లెవెల్ 5 లెవెల్ 6 ప్రకారం అనేది పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే గూడ్స్ ట్రైన్ మేనేజర్కి 29,200 అనేది ఉంటుంది. అదేవిధంగా చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి 35,400 అనేది ఉంటుందన్నమాట. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించి 29,200 అనేది ఉంటుంది. సో ఈ విధంగా పోస్ట్ని బట్టి వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే 19,900 నుంచి పోస్ట్ని బట్టేసేసి హైయెస్ట్ వచ్చేసరికి 35,400 అనమాట. సో ఈ పోస్టులన్నిటికీ హైయెస్ట్ శాలరీ వచ్చేసరికి 35,400. సో ఈ విధంగా అయితే పర్ మంత్ శాలరీ అనేది పోస్ట్ని బట్టి ఉంటుందన్నమాట. సో గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి ఈ విధంగా ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది పే స్కేలు. అదేవిధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించి ఈ విధంగా పోస్ట్ని బట్టి వీరి యొక్క పే స్కేల్ అనేది మారిపోతూ ఉంటుందన్నమాట. సో క్లియర్, శాలరీ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనమాట. సో ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను, త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో
జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటివే కాదు, ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ, లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే మేడం మాకు ఇలాంటి టాపిక్స్ పైన వీడియోస్ చేస్తే మాకు హెల్ప్ఫుల్ అవుతాయి అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడాను నాకు కమెంట్ బాక్స్లో చెప్పచ్చు. సో మీకు దాన్ని పట్టేసేసి మాకు అవకాశం ఉంటే మేము వాటిపైన వీడియోస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. సో ఇది మనకి ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.